న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం తోకాడ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన 3,000 రూపాయల పెన్షన్ మరియు కొత్త రేషన్ కార్డులు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా చేతుల మీదుగా పంపకాలు జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాజా మాట్లాడుతూ, గత టీడీపీ పాలనకు ఇప్పటి వైఎస్ఆర్సీపీ పాలనకు తేడా గమనించాలని, గత టీడీపీ పాలనలో ప్రజలు ప్రతి విషయానికి ఎన్నో ఇబ్బందులు పడేవారన్నారు. అనంతరం ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ప్రతి ఓటర్ని అభ్యర్థిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండే మీ సేవకుడు అయిన నాకు ఓటు ద్వారా మద్దతిమ్మని కోరారు. లైనుల్లో గంటల తరబడి ఎదురు చూస్తే తప్ప రోజులు తరబడి వాళ్ళ చుట్టూ తిప్పుకుని అప్పుడు మాత్రమే మన పెన్షన్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. వేళ తేడాని గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. వేళ ఇది ఒకటే కాదు, ఏది చూసినా కూడా అమ్మఒడి గాని, చేయూత గాని, ఆసరా గాని, లేక ఏ పథకం తీసుకున్నా కూడా రైతు భరోసా గాని, అన్ని కూడా కుల మత ప్రాంత పార్టీలు రాజకీయాలు వర్గాలకి అన్నిటికీ అతీతంగా ఈవేళ మన ప్రభుత్వంలో మంచి చేస్తా ఉన్నాం అనేటువంటి విషయాన్ని ఒకసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. మరి అంతేకాకుండా ఈవేళ మన నియోజకవర్గంలో ఒకసారి ఆలోచన చేస్తే, ఏదైతే గత ప్రభుత్వంలో అభివృద్ధికి మన దూరంలో ఉన్నటువంటి మన నియోజకవర్గం ఈవేళ మారుమూల గ్రామాల నుంచి మొదలుపెట్టి నియోజకవర్గ స్థాయి వరకు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఏ గ్రామానికి వెళ్ళినా ఓ గ్రామ సచివాలయం గాని, లేక రైతు భరోసా కేంద్రం గాని, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు గాని, బిఎంసీలు గాని, పాల కేంద్రాలు గాని, లేక డిజిటల్ లైబ్రరీలు గాని, ఏదైతే బరియల్ గ్రౌండ్లు ఉంటాయో వాటిని అభివృద్ధి చేసే కార్యక్రమం గాని, లేక అంగన్వాడీ భవనాలు గాని, ప్రభుత్వ పాఠశాలల యొక్క రూపురేఖలు మార్చడం కానీ, సీసీ రోడ్లు, డ్రైన్లు, వీటితో పాటుగా ఎక్కడెక్కడైతే మంచినీటి సమస్యలు ఉన్నాయో అక్కడ ఓహెచ్ఆర్ ట్యాంకులు, జిఎల్ఆర్ ట్యాంకులు, బోర్లు, పైప్ లైన్లు కానీ ఇవన్నీ కూడా దాదాపుగా 1,158 కోట్ల రూపాయలు ఈవేళ మన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాము అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఏదైతే సీతానగరం మండలంలో ప్రధాన రహదారిగా ఉన్నటువంటి ఆ రోడ్డుని 4 లైన్ల రహదారిగా 104 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. చివరి దశకు వచ్చింది. మరొక 215 కోట్ల రూపాయలతో గోదావరి నీళ్ళని త్రాగునీరు కింద ప్రతి ఇంటికి కూడా అందించాలి అనేటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆర్థిక పరమైనటువంటి మంజూరు అయింది. తొందరలో ఆ వర్క్ను కూడా ప్రారంభించబోయేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. కోరుకొండలో ఏదైతే ప్రధానమైనటువంటి ముంపు సమస్య ఉందో ఆ సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తూ దాదాపుగా 91 కోట్ల రూపాయలతో రివర్స్ పంపింగ్ స్కీమ్ అని పెట్టి ఆ తొర్రిగడ్డ డ్రైన్ లో వచ్చేటటువంటి నీటిని గోదావరిలోకి తిరిగి తోడేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. అంతేకాకుండా 38 కోట్ల రూపాయలతో చిన్న నీటి పారుదల శాఖకు సంబంధించినటువంటి పనులు చేయబోతా ఉన్నాం. మరో పక్కన ఇదే నియోజకవర్గంలో కొత్తగా ఒక ఫైర్ స్టేషన్ తీసుకొచ్చాం. కోరుకొండ మండలంలో నిర్మిస్తా ఉన్నాం. రాజానగరం మండల హెడ్ క్వార్టర్ లో నియోజకవర్గానికి సంబంధించిన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి ఓ నూతన భవనాన్ని నిర్మిస్తా ఉన్నాం. మరో పక్కన ఏదైతే మల్టీ స్పోర్ట్ ఇండోర్ స్టేడియం సీతానగరం మండల హెడ్ క్వార్టర్ లో గాని, తొందరలో దివాంచెరులో గ్రామంలో గాని నిర్మాణం చేయబోతా ఉన్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపుగా 1,158 కోట్ల రూపాయలు ఈవేళ మన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరో పక్కన ఏదైతే మీకు ఇందాక చెప్పామో పెన్షన్లు గాని, రైతు భరోసా గాని, జగనన్న తోడు, చేదోడు, వసతి దీవెన, విద్యా దీవెన, ఇట్లా అనేక పథకాల ద్వారా ఏ ఒక్కరికి కూడా ఒక పైసా లంచం ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా మరొక 1,142 కోట్ల రూపాయలు
ఇవాళ నేరుగా మీ అకౌంట్లోకి డబ్బులు వేయడం జరిగింది సంక్షేమ పథకాల ద్వారా. అంతేకాకుండా 20,000 మందికి ఇళ్ల పట్టాలు కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా మన నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఇచ్చాము అనంటే ఎక్కడో అడవిలో ఇవ్వలే, ఊరికి దూరంగా ఇవ్వలే. ఏదైతే ప్రభుత్వ